ఇప్పుడు మనకి ఇక్కడ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చినారు. వాళ్ళు చెప్పినది మనం వినేటప్పుడు మనం చాలా డౌట్స్ మనకు క్లియర్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళల్లో మనల్ని మనం చూసుకుంటాం. కొన్ని ఆస్పెక్ట్స్లో మనకి ఇది కష్టంగా ఉంది, ఇది ఎట్లా అనేటప్పుడు వాళ్ళు సాల్వ్ చేసింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది చూసేటప్పుడు ఇది ఇంత ఈజీనా అనిపిస్తుంది. సో అందుకనే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆ బాటలో నడిచిపోయినారు, మన కోసం మళ్ళీ దాన్ని రీక్యాప్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళతో పాటే మనం కూడా బాటలో వాళ్ళతో ప్రయాణం చేస్తూ, ఎందుకంటే ఇమోషనల్గా అది బాగా మనసు పెట్టి విన్నప్పుడే అది బాగా దిగుతుంది. ఆ ఫీలింగ్ మనకి కలగడం వల్ల ఏంటంటే, ఒక సేయింగ్ ఉంది, మనకి జరిగింది మనం ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు, ఒక్కొక్కసారి కొంతమంది చెప్పింది మర్చిపోవచ్చు, కానీ మనం ఫీల్ అయింది మర్చిపోలేం. అందుకనే వీళ్ళు చెప్పిందంతా ఏదో మాటగా ఇట్లా విని అట్లా వదిలిపెట్టకుండా మనసు పెట్టి విన్నప్పుడు ఆ మనసులో అది దిగుతుంది, ఆ ఫీలింగ్ని కదిలిస్తుంది. అది నాకు కావాలి. అది ఉన్నప్పుడు మనం ఆ డౌట్స్, భయాలు అవన్నీ వదిలిపెట్టి మనం సంతోషంగా మంచి మదర్స్ మనం అనే ఒక ఫీలింగ్ మనం ఈజీగా మనం తీసుకోగలుగుతాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడే ఇక్కడే ఈ సెషన్లోనే రావాలని కోరుకుంటున్నాను. డాక్టర్ శ్రీదేవి దిలీప్ తను డీన్ అకాడమిక్స్గా స్వేరి అనే ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నారు, పండరిపూర్, మహారాష్ట్ర. తను ఇక్కడ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చినారు. కావలి వాళ్ళ అత్తగారు అట్లా వచ్చారనమాట. ప్రెగ్నెన్సీకి ముందు అప్పుడప్పుడు వచ్చేది, తర్వాత కన్సీవ్ అయిన తర్వాత ఫోన్లోనే కాంటాక్ట్ అనమాట. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు. తర్వాత హైదరాబాద్లో డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాతనే ఫస్ట్ ఇక్కడ వచ్చినారు. తను తన ఫర్టిలిటీ జర్నీ గురించి, అట్లే ప్రెగ్నెన్సీ కోసం ఆమె చేసిన దాంట్లో యూట్యూబ్లో అంతకుముందు రికార్డులో పెట్టినాము. ఇప్పుడు శ్రీదేవి గారు తన ప్రెగ్నెన్సీ ప్రయాణాన్ని గురించి మనకి చెప్పబోతున్నారు. అందరూ మనసు పెట్టి వింటాము. శ్రీదేవి. శ్రీ గురుభ్యో నమః. నన్ను ఈ పొజిషన్లో ఉంచిన ప్రతి గురువుకి, ఆండాల్ మేడం, భాస్కర్ సార్ పాదాలకి నమస్కారం చేస్తూ, మేడం ముందుగా చాలా ధన్యవాదాలు 2 విషయాలకి. ఒకటి, రోహిణి రిధన్య లాంటి బంగారు తల్లిని నాకు అమ్మాయిగా ఇచ్చినందుకు. 2, నా జీవితంలో ఇంత ముఖ్యమైన ఏదైతే పార్ట్ ఉందో అది అందరితో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు. రెండిటికి కూడా ముందు మీకు థ్యాంక్స్ మేడం. మేడం, యాక్చువల్గా నేను ఏప్రిల్ 2014లో మీ దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చాను. ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు నా మైండ్ యాటిట్యూడ్ అంతా చాలా నెగిటివ్గా ఉండేది. దాని నుంచి నేను ఒక్కొక్క నెల 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేటప్పుడు పాజిటివ్గా మారడం నేర్చుకున్నాను. ఎలా మంచి ఆలోచనలు ఎలా రావాలి, ఎలా మంచిగా ఎంతసేపు మంచిగా ఎలా ఆలోచించాలి అనేది నెమ్మదిగా నేర్చుకుంటూ వచ్చాను. ఆ తర్వాత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాకు, డిసెంబర్ 2014 నుంచి ఫిబ్రవరి 2015 వరకు నాకు చాలా టఫ్ టైమ్ లైఫ్లో. చాలా చాలా వర్క్ అంతా బిజీ అలా అయిపోయినప్పుడు నాకు నా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారనమాట. ఇంటి పనుల్లో, వంటలో సాయం చేసేవారు, కలిసి చేసుకునేవాళ్ళం. బ్యాంక్ పనులు అన్నీ తనే వెళ్ళేవారు. కానీ నేను నైట్ 1-2 వరకు కూడా డాక్యుమెంట్స్ చేసుకుంటుంటే తను నాకు ఒక మదర్ లాగా హార్లిక్స్, టీ అవన్నీ ఇచ్చి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. అందులోంచి నేను ఇంత బాగా నన్ను చూసుకుంటున్న మనిషికి నేను కూడా ఏదైనా మంచి వాళ్ళని ఇవ్వాలి సంతానంగా అనే ఆలోచనలోంచి వచ్చిన ప్రెగ్నెన్సీ నా పాప, మా పాప రోహిణి రిధన్య. సో
ప్రీ ప్రెగ్నెన్సీలో చాలా పాజిటివ్ పాజిటివ్ అవసరం మేడం. ఆ పాజిటివ్నెస్కి హస్బెండ్, ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా సపోర్ట్ కావాలి. కానీ ఒక మంచి మెడికల్ టీం అవసరం మేడం. డాక్టరు, కౌన్సిలరు, మనతో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి మనిషి కూడా మనలో మనకి ఒక మంచి పాజిటివ్నెస్ని నింపే వాళ్ళుగా ఉండాలి. మనం చాలాసార్లు పడిపోతాము. మనం పడినప్పుడు మనల్ని పట్టుకొని లేపడమే కాకుండా వెన్ను తట్టి మళ్ళీ ముందు అడుగు వేయించగలిగే టీం కావాలి. ఏమైపోయిందంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఇంటర్నెట్లో దొరికేస్తుంది మేడం ఇన్ఫర్మేషన్. ఆ ఇంటర్నెట్లో రాసిన వాళ్ళని వాడు ఎవరో మనకు తెలియదు మేడం. కానీ మనం అదే నిజం అనుకుని నమ్మేస్తున్నాం. సో హౌ టు గెట్ ప్రెగ్నెంట్ అని రాస్తే ఒక 100 వెబ్సైట్లు వస్తాయి మేడం. ఇప్పుడు మీరు కష్టపడి చదువుకున్న మీ ఇంచుమించు మెడిసిన్లో పీజీ అయ్యేసరికి 14 ఏళ్ల హార్డ్ వర్క్. మీ 14 ఏళ్ల హార్డ్ వర్క్ని మేము ఇగ్నోర్ చేసి కంఫర్టబుల్గా ఈ గూగుల్లోకి వెళ్ళి ఇది అని చదివి అది నిజం అనుకుంటున్నాం మేడం. అది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. మాకు ఏది కరెక్టో ఏది కాదో చెప్పి గైడ్ చేయడానికి ఒక మంచి టీం కావాలి మేడం. ఆ టీంని నేను ఇక్కడ పొందాను ప్రీ ప్రెగ్నెన్సీలో. అది నా ఫస్ట్ ఫేజ్ మేడం, ఇన్ఫర్టిలిటీ నుంచి టువర్డ్స్ ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీకి ముందు 2 నెలలు నేను ఫేస్ చేసిన అంటే మనం ఆఫ్ కోర్స్ మనం కన్సీవ్ అయిన విషయం మనకు ఒక మంత్ తర్వాత తెలుస్తుంది. సో ఆ 3 months నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ని బట్టి నా మనసులో బలంగా నాటుకున్నది ఏంటంటే ఈ సొసైటీకి ఏదైనా మనం బాగా ఉపయోగపడే వాళ్ళని తీసుకురావాలి. ఎందుకని నేను ఈయన ఒక మల్టిపుల్ మిస్క్యారేజెస్, అబార్షన్ ఇది అన్నీ ఫేస్ చేసినప్పుడు నాకు మీలాగా సపోర్ట్ దొరికింది. కాకపోతే ఫిజికల్ డిస్టెన్స్ వల్ల నేను మీ ఊళ్ళో తల పెట్టుకుని ఏడవలేను. అమ్మ ఇంకో ఊళ్ళో ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం మేడం. సో నేను అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఫిజికల్ ప్రాబ్లం కన్నా కూడా మెంటల్ ప్రాబ్లం డామినేషన్లో ఉంటుంది. అలాంటప్పుడు మంచిగా వాళ్ళని కౌన్సిల్ చేసి నాలాగా పిల్లల కోసం ఆత్రపడుతున్న తల్లిదండ్రులకి మంచిగా సాయపడగల పిల్లలు కావాలి. సో సంథింగ్ నా పుట్టబోయే పిల్లలు ప్రపంచానికి ఏదైనా మంచి చెయ్యాలి సంకల్పం, ఒత్తిగా కాదు, ఒక కారణ జన్మురాలు కావాలి అనేది నా సంకల్పం మేడం. అది నా ప్రీ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా ఉండింది. ఎస్ మేడం. తర్వాత ప్రెగ్నెన్సీ అనగానే నాకు ఆటోమేటిక్ ఒక సంతోషం వచ్చేస్తుంది. అది పాపను చూసే కొద్దీ న్యాచురల్గా పెరుగుతుంది. నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి మీరు. కాల్ చేసి నేను నమ్మలేకపోతున్నాను మేడం, నా టెస్ట్ పాజిటివ్ వచ్చింది మేడం, మీతోటే మాట్లాడాను నేను. సో ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మేడం మేమిద్దరం ఆడపిల్లలం మేడం. మా హస్బెండ్ వైపు 2 మగపిల్లలు. అయితే వాళ్ళకి ఆడపిల్ల కావాలి, మా వారికి ఆడపిల్ల కావాలి. మేమంతా ఆడపిల్లని చూసి నాకు మగపిల్లవాడు కావాలి. ఎవరైనా సరే ఇప్పుడు హస్బెండ్ వైపు ఏమైందంటే వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు, హస్బెండ్ వాళ్ళ తాతగారు వాళ్ళందరూ మంచి టీచర్స్, లీడర్స్ వాళ్ళు. సో అబ్బాయి పుడితే అలా ఉండాలనుకున్నా. అమ్మాయి పుడితేనేమో మా నాయనమ్మ గారు, ఆవిడ అద్దంకి సీతాదేవి గారు, పెళ్ళాక శేషభట్టారు, ఆవిడ డాక్టర్ అవుదాం అనుకున్నారు. ఆ రోజుల్లో అందరిలాగా ఆవిడకి ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఆవిడ BA MA చేసి హిందీ పండిట్గా చేసి రిటైర్ అయ్యారు. లయనస్ క్లబ్ ప్రెసిడెంట్ చేశారు. ఆవిడ చేయని యాక్టివిటీ లేదు. వాళ్ళ నాన్నగారు అద్దంకి శ్రీరంగాచార్యులు గారికి ఏమో స్వయంగా ఎస్ రాధాకృష్ణన్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది. మీ బుక్ నేను చదివానండి, అప్పట్లో రాధాకృష్ణన్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో స్వయంగా రాష్ట్రపతి నుంచి ఉత్తరం వచ్చిన ఒక ఫ్యామిలీకి నేను ఉండి అప్పుడు అందులో నాకే 1% వచ్చింది. కానీ ఇప్పుడు నాకు అవకాశం ఉంది కాబట్టి నేను బలంగా ఆ క్వాలిటీసే రావాలని కోరుకుంటూ ఉండేదాన్ని మేడం. అప్పుడు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే నాకు మీది టాక్ టు ది బేబీ పుస్తకం ఎడిటింగ్ వచ్చింది.
మీరు నా ప్రెగ్నెన్సీ తెలుసో తెలియకో మీరు నాకు రైట్ టైంకి ఒక మంచి ప్రెజెంట్ ఇచ్చారు. మీ 10 chapters లో ఫస్ట్ 3 chapters నేను నా ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 months లో ఎడిట్ చేశాను. దానివల్ల నాకు ఏం అర్థమైందంటే పుట్టబోయే బిడ్డకి మనం పుట్టక ముందే ఏ రకమైన ఎన్విరాన్మెంట్ వాతావరణం క్రియేట్ చేస్తామో అది ఒక బిడ్డ మీద చాలా ప్రభావం చూపిస్తుంది మేడం. ఒక సపోజ్ ఒక చోట బాగా తిండి అవి లేని చోట పెరుగుతుంటే తల్లి తండ్రి రోజు కూడా మనకి రేపు ఉంటుందో లేదో అని గడుస్తుంది అనుకోండి వాళ్ళ రోజు, పిల్లవాడు చాలా సన్నగా పుడతాడట మేడం. అండ్ పుట్టిన దగ్గర నుంచి ఎక్కువ తింటాడట, ఎందుకంటే రేపు తిండి ఉండదేమో అనే యాటిట్యూడ్. అలాగా బాగా పాటలు వింటూ గడిపిన తల్లికి బాగా పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లవాడు పిల్లో, అలాగా ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ విన్న వాళ్ళకి బాగా కాన్సన్ట్రేషన్ ఉన్న పిల్లలు, అవి మీ సొంతంగా మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ రాసిన ఒక్కో కథ వాళ్ళ గురించి చదువుతున్నప్పుడల్లా మనం తల్లిగా వీళ్ళకి ఇవ్వగలిగిన పెద్ద గిఫ్ట్ ఏంటంటే వాళ్ళ మొదటి ఆలోచన. పిల్లవాడు కానీ పిల్ల కానీ పుట్టగానే ఏం ఆలోచించాలి అనేది మనం ప్రెగ్నెన్సీలో ఎలా ఆలోచిస్తామనే దాని మీద పూర్తిగా డిపెండ్ అయ్యి. అత్తగారు మామగారో కోప్పడతారో తిడతారో అనుకుంటూ ఉంటే మనం ఒక భయస్తుడినో పిరికివాడినో తయారు చేసుకుంటున్నాం పొట్టలో. ఎందుకంటే శివాజీ, మేము మహారాష్ట్రలో ఉంటాం, శివాజీ వాళ్ళ తల్లిగారు జిజియాబాయి గారు, ఆవిడ త్రూ అండ్ త్రూ ఆడవాళ్ళని గౌరవించే పిల్లవాడు రావాలి. ఆవిడకి ప్రెగ్నెన్సీలో 3rd month లో మిగిలిన వాళ్ళకి పుల్ల మామిడికాయలు తినాలనిపిస్తే ఆవిడకి గుర్రం సవారీ చేయాలనిపించేది, కత్తి పోరాటం చేయాలని. అలాంటి ఆవిడ మరి ఎలాంటి గొప్ప బిడ్డని కనిందో మనకి తెలుసు. మన ఫ్యూచర్ మన చేతిలో ఉంది. పిల్లలు ఏం ఆలోచించాలనేది ఒక తల్లి ప్రకృతి సహజంగా తయారు చేయొచ్చు, దానికి కృత్రిమంగా ఏమీ అవసరం లేదు. ఒక కెమికల్ మెడిసిన్ అది కాదు, మనం న్యాచురల్గా వాళ్ళకి అది ఇవ్వచ్చు. అది సంకల్పం. ఎస్ మేడం. దానికి తోడు నాకు మీ యోగా కన్సల్టెంట్ సనత్ సార్ అండి, నేను ఫోన్ చేసేదాన్ని ఆయనకి. ఫోన్ చేసినప్పుడు ఆయన నాకు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ బాగా నేర్పారు. యూట్రస్కి బాగా ఆక్సిజన్ వెళ్ళేటట్టు బాగా బ్రీదింగ్ చెయ్యమని చెప్పేవారు. చెప్తూ ఆయన నాకు పాపతో మాట్లాడుతూ ఉండేవారు అనమాట. నువ్వు ఇలా చదువుకుంటావు, ఇలా అవుతావు. అందులో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఆయన చెప్పేవారు, నీకు ఎంత ఏకాగ్రత ఉంటుందంటే నువ్వు చేసే పని నుంచి నీకు కనీసం 2-3 సార్లు పిలిస్తే కానీ నువ్వు పలకవు, నువ్వు చదువుకుంటూ అలా నీ యాటిట్యూడ్లో ఉంటావని చెప్తారు. దీని గురించి నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను, కానీ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాకు నేను మెన్షన్ చేయాల్సిన వాటిలో. సో నా ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా భయాలతో, అందరిలాగానే ఒక స్పాటింగ్ చూస్తే భయం, ఇవాళ వాంతి రాకపోతే భయం, కానీ త్రూ అండ్ త్రూ పిల్లకి కానీ పిల్లవాడికి కానీ ఏం అవ్వదు అనే చెప్పే వండర్ఫుల్ డాక్టర్, టీమ్, ఫ్యామిలీ, వీళ్ళ మధ్య నా ఫస్ట్ ట్రైమిస్టర్ గడిచింది మేడం. భగవంతుడు అన్నిట్లోనూ సహాయం చేశాడు. దట్ వాజ్ మై ఫస్ట్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ఎంత మాట్లాడినా మనకి బేబీ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ ఉండదు మేడం. మనం చెప్తూ ఉంటాం ఇలాగా బేబీకి, కానీ మనకి నిదర్శనాలు ఫిజికల్గా రావు కానీ కనపడతాయి మేడం. నాకు నాది అబార్షన్ అయిపోయిందని చెప్పారు మేడం డాక్టర్. కెమికల్గా కానీ డిఎన్సీ కానీ క్లీనింగ్ చేయించుకోవాలని చెప్పారు. నేను మీకు కాల్ చేశాను, మీరు నాతోటి ఇంజెక్షన్ వేయించుకుని వెళ్ళి ఇంటికి పడుకో, నువ్వు అసలు ఏం ఆలోచించద్దని చెప్పారు. 3 రోజులు బాగా బాధపడ్డాను మేడం. నేను అయిపోయింది అనుకున్నాను, మెసేజ్ కూడా పెట్టేశాను డాక్టర్ గారికి, నేను బుధవారం వస్తున్నానని. బుధవారం రోజు గురువారం వస్తున్నానని. బుధవారం రోజు సాయంకాలం సడన్గా మా అమ్మ ఏదో ప్రోగ్రాం పెట్టింది మేడం. పెట్టగానే దాంట్లో షిరిడి సాయి ఇది వస్తుంది. ఆ రోజు నేను మా హస్బెండ్ని మమ్మీని అడిగాను, మాకు షిరిడి 5.5 hours దూరం మేడం, మీ ఇద్దరు వెళ్తారా షిరిడి అని. గురువారం అంత రష్, నేనేమో ప్రెగ్నెంట్ ఆర్ నాకు అబార్షనో తెలీదు, అలాంటి పరిస్థితి. వాళ్ళు నిన్ను వదిలి మేము వెళ్ళాం అన్నారు మేడం.
నేను అన్నాను ఎందుకో నాకు బాగా. సో ఇద్దరు పొద్దున్న 4ంటికి వాళ్ళు బయలుదేరారు మేడం. లాస్ట్ 1 వీక్గా లేనిది సడన్గా నాకు వేవిళ్ళు తిరగబెట్టేశాయి మేడం. 1 వీక్ ఆగిపోయాయి మేడం. నాకు వేవిళ్ళు తిరగబెట్టేశాయి, వాంతులు. అప్పటి వరకు నేను వంట కూడా చేసుకోగలను అనుకున్న దాన్ని మంచం నుంచి దిగలేని పరిస్థితి. మెస్ నుంచి ఫోన్ చేసి ఫుడ్ తెప్పించుకోవాల్సి వచ్చింది మేడం. అప్పుడు నేను బేబీతో అన్నా, నువ్వు బాగున్నావని తెలియడానికి నాకు ఏదైనా కావాలి, నాకు చూపించు ఏదైనా అంటే. నాకు ఆన్లైన్ మన టీంలోనే ఎవరో ఒక వెబ్సైట్ పంపించారు, ఇది చదవండి. మిస్డయాగ్నైజ్డ్ మిస్క్యారేజెస్. డాక్టర్లు నీకు అబార్షన్ అని చెప్పిన వాళ్ళు తర్వాత ఇప్పుడు 2-3 ఏళ్ల పిల్లలు ఉంటారు వాళ్ళకి. అలాంటి ఒక 1000 మంది ఆడవాళ్ళు వాళ్ళ కథను అక్కడ రాశారు మేడం. బ్లైటెడ్ ఓమ్ అంటారు, ఇంకోటి అంటారు. డాక్టర్ తప్పు, మీరు రైట్ యాజ్ ఎ మదర్. అది చదివి నాలో ఒక బలం వచ్చింది మేడం బాగా. అది చదివే కొద్దీ ఒకదాని తర్వాత ఒకటి పాజిటివ్ స్టోరీ. ఆ వెబ్సైట్కి నన్ను నా బేబీయే తీసుకెళ్ళింది. ఆ తర్వాత 3 రోజులు నేను కంట నీరు పెట్టలేదు, అంతా బాగుంది మేడం. 17వ తారీఖు నేను మీకు ఫోన్ చేసి వెళ్తున్నా స్కానింగ్ అన్నాను, వెళ్ళాను. ఒక లైఫ్లోనే అంతకన్నా మంచి మ్యూజిక్ వినమేమో మేడం. బేబీ హార్ట్ బీట్, ఫస్ట్ హార్ట్ బీట్ వినగానే న్యాచురల్గా ఒక కంట్లో మనకి తడి వచ్చేస్తుంది మేడం. ఆ హార్ట్ బీట్ ఆ రోజు నేను విన్నాను, నాకు రీఅష్యూరెన్స్ మేడం. మళ్ళీ నాకు జూన్లో స్పాటింగ్ అయింది మేడం. నేను బేబీకి చెప్పా, నువ్వు బాగున్నావని నాకు తెలియాలి. బేబీ కిక్ చేసింది మేడం. బేబీ కిక్ చేసింది కంటిన్యూస్. నేను బాగున్నానమ్మా, నువ్వు వరీ అవద్దమ్మా, అంతే. నాకు స్కానింగ్ కూడా అవసరం పడదు అది చేసిన తర్వాత. అలా నాకు బంగారు కొండ ఎవరు అని అడిగితే చేయి పెట్టి అందరికీ 18th 20 వీక్ తర్వాతనే కిక్స్ తెలుస్తాయి మేడం. నాకు 14th వీక్ నుంచి కిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అవ్వగానే నా బేబీ నాకు అన్ని మాట్లాడడం స్టార్ట్ చేసింది. చెయ్యి పెట్టి బంగారు కొండ ఎవరంటే కిక్ చేసేది మేడం. మన పిల్లలతో మనం ఒక కాంటాక్ట్ ఏర్పరచుకోవచ్చు మేడం. నాకు అబ్బాయి పుడితే బలరామ్ అని పేరు పెట్టుకోవాలని ఉంది మేడం. అయితే బలరామ్ అని పేరు పెడదామని నేను మాట్లాడినంతసేపు బలరామ్ అని మాట్లాడేదాన్ని మేడం. అయితే ఇలా చేయి పెట్టుకొని బలరామ్ బాగున్నావా అనేదాన్ని మేడం. లోపల నుంచి నాకు నా పాప నేను బలరామ్ని కాదు అభిరామిని అని చెప్పేది మేడం. నేను అసలు నమ్మేదాన్ని కాదు మేడం. కానీ ఇప్పుడు చెప్తే అందరికి నవ్వొస్తుంది. నేను ఆ రోజే మా అత్తగారికి మా అమ్మకి చెప్పాను, అమ్మ ఏంటమ్మా నా పాప నేను అడిగినప్పుడల్లా నువ్వు బలరామ్మ అంటే కాదు నేను అభిరామిని అంటోంది, పాపని అంటోందమ్మా. నేను ఇంత బలంగా బాబు అని ఇంటెన్షన్ చేస్తున్నాను కదా. అమ్మ ఏ గుడికి అయితే వెళ్ళి తిరుక్కడలూరులో అమ్మవారికి దండం పెట్టుకుందో ఆవిడ పేరు అభిరామి. అమ్మ దండం పెట్టుకున్న రోజు నేను కన్సీవ్ అయ్యాను మేడం. సో ఆవిడ చెప్పిస్తున్నారు పాపతోటి నేను అభిరామిని అని. నేను వినలా మేడం, నేను బలరామనే కంటిన్యూ చేశాను. సార్ నమ్మారు మేడం, మా హస్బెండ్. సో మా హస్బెండ్ తనతో ఎప్పుడు అభిరామి అనే మాట్లాడారు మొదటి నుంచి కూడా. సో మనం మన పిల్లలతోటి పుట్టక ముందే కాంటాక్ట్ ఏర్పరచుకోవచ్చు మేడం. వాళ్ళు ఎలా ఉండాలనేది ఆబ్వియస్లీ భగవంతుడి డెసిషన్, కానీ వాళ్ళకి సరైన పాత్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు మేడం ముందు నుంచి కూడా. అండ్ వండర్ఫుల్ ఏంటంటే నాకు ఈ పాత్లో నన్ను పిచ్చిదాన్ని అనుకోకుండా మీరు నాకు సాయం చేశారు. అంటే మీ పుస్తకాలు చదివినప్పుడు నాకు అప్పుడు టాక్ టు ది బేబీ చదువుతున్నప్పుడు ఓహో ఇది నేను ఒక్కదాన్నే కాదు, ఇది చాలా మంది ఇలాగా ఎక్స్పీరియన్స్ అవుతారనమాట అనేది నాకు తెలుస్తోంది అనమాట. లేకపోతే నేను ఒక్కదాన్ని సైకలాజికల్ కేసు అనుకునేవారు. కానీ దీంట్లో ఒక ఇది అంటే తల్లి సంకల్పం అనేది మామూలుగా పుస్తకాల్లో ఏం చదువుతున్నామంటే బిడ్డకి అవేర్నెస్ అనేది, అవేర్నెస్ అంటే తెలుగులో ఏం చెప్తామా, అవగాహన తన గురించి అంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది బేబీ ఒక 5th month 6th month అప్పుడు ఆ మూమెంట్ అది వచ్చినప్పుడు అని. కానీ ఒక పుస్తకంలో మాత్రం ఏం రాస్తారంటే ఈ ఇది
కన్సీవ్ అవ్వంగానే ఆ, గర్భధారణ ఏర్పడంగానే ఆ బిడ్డకి అంటే ఇంత కూడా ఉండదు అప్పుడు అవగాహన ఉంది అని. కానీ ఇట్లా మీరు చెప్పినట్టు ఇప్పుడు 2 monthsలో 3 monthsలో మనకు తెలియకుండా ఆ, నాకు నువ్వు ఏదైనా చూపించు అన్నట్టే ఖచ్చితంగా నిదర్శనం చూపిస్తుంది. అది మనం ఆ ఫీలింగ్ ఉన్నప్పుడే మనం అది గమనించగలుగుతాము. అది మీరు బాగా నమ్మారు అంటే ఆ లాంగ్వేజ్ మీకు అర్థమైంది కాబట్టి. యూజువల్లీ ఏంటంటే 18-20 వీక్స్లోనే బేబీ మూమెంట్ తెలుస్తుంది. బట్ యాక్చువల్లీ బేబీ 8-9 వీక్స్లోనే మూమెంట్ చూపిస్తుంది, స్కాన్లో మనకి తెలిసిపోతుంది. కానీ అది గర్భం కడుపు పొట్టలో ఉండే మజిల్స్ అది దాటుకొని మనకి స్కిన్కి వచ్చేటప్పుడు మనకి అంత టైం అవుతుంది. అందులో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి అంత ఈజీగా ప్రెగ్నెన్సీ బేబీ మూమెంట్ తెలియదు. ఇంకొకటి అబ్డామినల్ వాల్ థిక్గా ఉంటే తెలియదు. ఈ 14 వీక్స్లో ఎవరికి తెలుస్తుంది సెకండ్ ప్రెగ్నెన్సీ, అప్పుడు మజిల్ అంతా బాగా స్ట్రెచ్ అయిపోయి ఉంటుంది, ఈజీగా ఫీల్ అయిపోతారు. మీరు ఫస్ట్ టైమే ఈ 14-15 వీక్స్లో ఫీల్ అయినారంటే ఆ బేబీ యొక్క ఇది యువర్ సెన్సిటివిటీ. అది అది బేబీని నేను ఇన్ వన్ టర్మ్స్ నేను బేబీని దేవుడు అన్నట్లా, కానీ వాళ్ళు రావడం కోసం ఏం కావాలో వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. అది వాళ్ళకు ఉంటుంది మేడం, ఆ శక్తి ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కనబడుతుంది మేడం బాగా బలంగా మనకి. తర్వాత ఇంకా సెకండ్ ట్రైమిస్టర్ వండర్ఫుల్ ట్రైమిస్టర్ మేడం. నాకు అఫ్ కోర్స్ నాకు వామిటింగ్స్ నాజియా ఆల్ 9 months ఉంది మేడం. అయితే ఈ సెకండ్ ట్రైమిస్టర్లో కిక్స్ వచ్చేసింది కాబట్టి నాకు చాలా సరదాగా ఉండేది మేడం. అండ్ బేబీకి ఏది ఇష్టం లేదనేది తెలవడం మొదలెట్టింది. షుగర్ మనకి ఎప్పుడైనా బేబీ మూమెంట్ మంచిగా అనిపించకపోతే గ్లూకోజ్ వాటర్ తాగి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్పారు మీరు. సో ఎప్పుడైనా ఒక ఫుల్ డే నేను అంతా అబ్జర్వ్ చేయకపోతే ఈవినింగ్ పూట బాగా చల్లగా గ్లూకోజ్ వాటర్ కలుపుకొని తాగి నేను సోఫాలో లెఫ్ట్ సైడ్ తిరిగేదాన్ని. బేబీ మంచిగా జంప్ కిక్ స్టార్ట్ అవుతుంది మనకి, అది ఎంజాయ్ చేసేదాన్ని మేడం. తర్వాత మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అప్పుడే ఇండియన్ ఐడల్ జూనియర్ హిందీ అందరు అండర్ 13 years. రాణిత అనింత పాప 3-4 years పాప అసలు చెవులు ఇలా కరిగిపోతాయి పాట వింటే, అలా పాడేది మేడం. అది విన్నంతసేపు నా బేబీ టప్ 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 కడుపులో కొడుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. తర్వాత వాయిస్ అట్లా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ బాగా ట్యూన్ అయింది, అర్థమైంది మేడం పాపకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత ఏమైనా స్పెసిఫిక్ సాంగ్ అంటూ? ఎస్ మేడం, వెరీ గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. నేను గర్భ సంస్కార్ అనే పుస్తకం మీరు నాకు రెఫర్ చేశారు. అప్పుడు ఆన్లైన్ నేను షాపింగ్ చేస్తుంటే గర్భ సంస్కార్ కోసం వాళ్ళవి 2 CDs కూడా ఉన్నాయి మేడం. ఒకటి ఫెమినైన్ బ్యాలెన్స్ అని, దాంట్లో మన ఆడవాళ్ళ హార్మోనల్ బ్యాలెన్స్ కి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకోటి ఆబ్వియస్లీ గర్భ రక్ష నెక్స్ట్ది. రెండిట్లోని అమితాబ్ బచ్చన్ మాట్లాడతాడు. ఫెమినైన్ బ్యాలెన్స్ లో ఫస్ట్ సాంగ్ మేడం అది అచ్యుతం కేశవం రామనారాయణం అని, చాలా బ్యూటిఫుల్ సాంగ్. వాళ్ళు పాడిన ట్యూన్ అది కూడా నేను అది కంటిన్యూస్ గా వినేదాన్ని మేడం, ప్రీ ప్రెగ్నెన్సీ అండ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. మేడం నేను సైంటిస్ట్, మీకు తెలుసు, నేను అమెరికాలో చదువుకుని వచ్చాను, నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు ఆ పాట పెట్టగానే బేబీ కిక్ చేస్తుందనే విషయం తెలిసింది మేడం, యాజ్ ఎర్లీ యాజ్ 14 weeks. సో నేనేం చేశానంటే స్కాన్కి వెళ్ళినప్పుడు పాట తీసుకెళ్ళాను మేడం. డాక్టర్ ఓహ్రా సూపర్ డాక్టర్, వాళ్ళ వైఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్ స్కానింగ్ లో. నాకు వినీత్ సార్ ఏం అనుకోకపోతే నేను పాట ప్లే చేస్తాను, మీరు చూడండి బేబీ రియాక్షన్, దట్స్ ఆల్ ఐ వాంట్. అండ్ ఈయన ఏం చెప్పారంటే బేబీకి అంతా ఓకే అయితే థమ్స్ అప్ చూపించాలి నువ్వు అని చెప్పారు. ఓకే, మేము వెళ్ళాం మేడం స్కాన్ కి. పాట పెట్టగానే మనకి పర్సీవ్ అవ్వదు, స్కాన్ లో 2 కాళ్ళు 2 చేతులు ఇలాగా టికి 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 అని, చిన్న బల్లి అంత కూడా లేదు అప్పటికి పాప. ఆ పాటకి దాని మూవ్మెంట్. తర్వాత నెక్స్ట్ స్కాన్ వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నకి ఇట్లా, వాళ్ళిద్దరూ ఎప్పుడు
మా హస్బెండ్ చాలా మాట్లాడతారు సెకండ్ ట్రైమిస్టర్ లో పాపతోటి. బాగా మాట్లాడుకొని నోస్ రబ్ చేయడం అలవాటు చేసుకున్నారు. మన ఇట్లా నోస్ రబ్ చేసుకుంటున్నట్టు మాట్లాడడం. స్కాన్ లోని ఇంకేం కనిపించలేదు మేడం, మొహం అంతా హ్యాండ్స్ ఇట్లా కవర్ చేసేసుకుంది, ఓన్లీ నోసే. బికాస్ హీ టోల్డ్, ఇంట్లో చెప్పారు ఆయన, ఇవాళ నేను నీ ముక్కు చూస్తానని చెప్పారు. ఓన్లీ ముక్కే విజిబుల్ మేడం. అండ్ తను కన్సిస్టెంట్ గా చెప్పేవారు, ఎప్పుడు బేబీ మాకు బ్యాకే కనిపించేది మేడం. సో మేము అనుకునేవాళ్ళం, ఇంత సిగ్గుందంటే ఇది ఆడపిల్ల, ఎప్పుడు ఫేస్ చూపించదు అని. ఆ రోజు అది ఆయన కోసం ముక్కు చూపించింది మేడం. అంత మంచి సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ట్రైమిస్టర్స్. మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలతో మాట్లాడొచ్చు, వాళ్ళ రెస్పాన్స్ చూడొచ్చు, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్ తెలుస్తాయి. మన కాకరకాయ రసం తాగితే వాళ్ళకి నచ్చదు, వెల్లుల్లిపై తింటే నచ్చదు, అది ఒక అన్కంఫర్టబుల్ ఫీలింగ్ చేస్తారు మేడం మనకి వాళ్ళు. చాలా స్వీట్ ఇష్టం, పాటలు ఇష్టం, స్వీట్ తింటే ఎగురుతారు మేడం బేబీ వెంటనే ఆల్మోస్ట్ ఇన్స్టెంట్. ఇంకా మన గొంతు దాటి ఉండదు మనకి, వాళ్ళకి అది అందిపోతుంది మేడం అంత ఫాస్ట్ గా. సో కాన్స్టెంట్ గా మనకి వాళ్ళ ప్రెజెన్స్ తెలియడం వల్ల మనం చేయాల్సిన పని, మీ గైడెన్స్ లో నేను చేసిన పని ఏంటంటే, వాళ్ళకి నువ్వు బయటకు వచ్చాక నీకు చాలా సేఫ్ గా ఉంది ఎన్విరాన్మెంట్, అంతేగాని వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, వీడు టెర్రరిస్టు, వాడు ఇంకో కాదు మేడం. మనం వాళ్ళకి బయట ప్రపంచం బాగోలేదనుకుంటే వాళ్ళకి ఎందుకు రావాలనిపిస్తుంది. హ్యుమానిటీ ఇంకా బతికే ఉంది, చాలా మంచి మనుషులు ఉన్నారు, మంచితనం ఉందనేది యాజ్ ఏ మదర్ మనం చెప్పాలి మేడం. అది మన రెస్పాన్సిబిలిటీ. మనకి పాలు పొంగక ముందు కట్టేయడం అలవాటు ఉంటుంది కదా మేడం, వెళ్ళి అక్కడ నుంచి ఉంటాం, అది అలా పొంగుతుంటే ఇలా టర్న్ ఆఫ్ చేసేస్తాం స్టవ్. అది చూడకుండా ఒలికిపోతే అది డెఫినెట్గా మన తప్పే. ప్రెగ్నెన్సీ అలాంటి పీరియడ్ మేడం. త్రూ అండ్ త్రూ పాలు కాగుతుంటే ఎట్లా వెయిట్ చేస్తామో అట్లా మనం వాచ్ఫుల్గా ఉండాలి. ఉండి కరెక్ట్ టైంకి దాన్ని మనం టర్న్ ఆఫ్ చేయాలి స్టవ్. అప్పుడు మనం వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక ముద్ద తయారు చేసిన వాళ్ళం అవుతాం. ఒక శిల్పం. ఇది నేను ఎలా చూసుకున్నానంటే, నేను ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించవచ్చు, కానీ నన్ను నేను మలుచుకుంటున్నట్టుగా నేను ఆలోచించుకున్నాను మేడం. ఒక ఉలి సుత్తి పెట్టి నేను వేసే ప్రతి కరెక్ట్ దెబ్బ నాకు ఒక అందమైన కన్ను, లేకపోతే అందమైన జుట్టు. నేను ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే మొత్తం రాయే విరిగిపోయి నేను మళ్ళీ మొదలెట్టాల్సి రావచ్చు. నేను ప్రెగ్నెన్సీని నాకు అలాంటి ఒక అవకాశంగా చూసుకున్నాను. తర్వాత నా మీద చాలా నెగిటివ్ ప్రెషర్ ఉండేది మేడం. నువ్వు లావుగా ఉన్నావు, లేట్గా పెళ్ళయింది, లేట్గా కన్సీవ్ అవుతున్నావు, ఆల్రెడీ ఒక అబార్షన్ అయింది, ఇది ఒక ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, అదొక బాగా ప్రెషర్ బిల్డ్ చేశారు మేడం నాకు అందరూను. వెల్ విషర్స్ కాదు మేడం వాళ్ళు మనకి. వెల్ విషర్స్ మనకు అలాంటి ప్రెషర్ ఎప్పుడు పెట్టరు. మన శ్రేయోభిలాషులు ఎప్పుడు మనతోటి ఏమైనా పర్వాలేదు, నువ్వు బాగున్నావు, బిడ్డ బాగున్నారని చెప్తారు. అలా చెప్పని వాళ్ళు ఎవరు కూడా మన వెల్ విషర్ కాదు. సో ఈ ప్రెషర్లో అందరూ నువ్వు సిజేరియన్ చేయించేసుకో, అర్లీగా కాన్స్టెంట్గా నేను, దిలీప్ సార్ అంటే మా హస్బెండ్, మీరు సార్ ఏం చెప్పారో అదే చెప్పుకున్నాం. నీకు ఎట్లా కంఫర్టబుల్లో నువ్వు అట్లా రా, నాకు ప్రెషర్ లేదు. నేను ఒక తల్లిగా అయినప్పుడు నేను ఆల్రెడీ శరీరం వెయిట్ ద్వారా వెళ్ళాలో నేను ప్రిపేర్డ్ ఆల్రెడీ. అది న్యాచురల్ అయినా సిజేరియన్ అయినా నేను అమ్మనే, కన్సెప్షన్ ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా న్యాచురల్ అయినా నేను మదర్నే. నాలోంచి నువ్వు అమ్మ తీయలేవు. అలాంటప్పుడు నువ్వు కష్టపడకుండా ఎలా రావాలో అలా రా. నేను ప్రిపేర్డ్, నేను దానికి చాలా ప్రిపేర్డ్ మేడం. మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మేడం, బేబీకి ఎట్లా కంఫర్టో అట్లా రావాలి మేడం బేబీ, అంతే. ఒక మదర్గా మనం చేయగలిగింది అదొక్కటే. వాళ్ళకి మంచి ఆలోచన ఇవ్వగలగడం, ఫిజికల్గా వాళ్ళని సరిగ్గా బయటికి తీసుకురావడం, అంతే. సో సెకండ్ ట్రైమిస్టర్లో అది నేను టాక్ టు ది బేబీ రెగ్యులర్గా చేశాను మేడం. సెకండ్ ట్రైమిస్టర్ నుంచి నేను యోగా స్టార్ట్ చేశాను మేడం. యోగాలో నాకు కోర్స్ నేను ఇక్కడికి రావద్దన్నారు మీరు, అప్పుడు ట్రావెల్ వద్దులే అన్నారు. అందుకని నేను హైదరాబాద్లోనే ఉండి ఎవ్రీ సాటర్డే క్లాస్కి వెళ్ళేదాన్ని, మిగిలిన రోజులు ఇంట్లో చేసేదాన్ని మేడం.
ఆ తర్వాత ఫుడ్ అంతా ఒక్కటి కూడా ప్రాసెస్డ్ ఫుడ్ తినలేదు మేడం. ఏది కూడా ప్యాకెట్లో వచ్చిన ఫుడ్ ముట్టుకోలేదు. బ్రెడ్ కానీ, చిప్స్ కానీ, చాక్లెట్ కానీ, నథింగ్. అంతా హోమ్ మేడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్. ఎవరు చూస్తున్నారు చూడట్లేదు సంబంధం లేదు. నా బేబీకి ఏ టైంకి నేను ఇవ్వాలి, 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి ఇవ్వాలంటే 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి నేను ఫుడ్ కంపల్సరీగా తీసుకునేదాన్ని. నేను మీటింగ్స్ అలాగే అటెండ్ అయ్యాను మేడం. నేను ఆల్మోస్ట్ నా డెలివరీ వరకు నేను వర్క్కి వెళ్ళాను. డెలివరీ కాదు, దాని ముందు మంత్ వరకు నేను వర్క్కి వెళ్ళాను. వెళ్ళిన అన్ని రోజులు కూడా నేను కంఫర్టబుల్గా నా రొటీన్ నేను సెట్ చేసుకున్నాను మేడం. అంటే మీ బేబీకి మీకు కోఆపరేట్ చేశాను. ప్రెగ్నెన్సీ అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే బేబీకి నేను చెప్పేదాన్ని, నాకు ఈ మీటింగ్ ఇంపార్టెంట్, నువ్వు ఎట్లా నీకేమన్నా అన్కంఫర్టబుల్గా ఉందంటే నువ్వు కిక్ చెయ్యి నన్ను, నేను మీటింగ్ నుంచి ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటాను. తర్వాత యోగా చేస్తున్నప్పుడు ఏమైందంటే 3rd trimester 2nd trimester అంతా యోగా అన్ని అంతా బాగుంది మేడం. కొన్ని ఆటుపోట్లు ఉంటాయి మేడం ప్రెగ్నెన్సీలో. తర్వాత అందరితోటి మనకు పడదు మేడం, మనం అది గుర్తుపెట్టుకోవాలి. అందరినీ ఎప్పుడు ప్లీజ్ చేయాలనే అది మర్చిపోవాలి మేడం. మనం ఆ బల్బ్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. అందరినీ మనం చేయలేము మేడం. పరచాల్సిన అవసరం కూడా లేదు మేడం. ఆ టైంలో మనకి మన బేబీ అంతే ఇంపార్టెంట్. ఏమవుతుందంటే మన హార్మోన్స్ తేడా వల్ల మనకి కింద గుండు సూది పడ్డా కూడా ఏడుపు రావచ్చు, కోపం రావచ్చు, ఆనందం రావచ్చు. భలే పడిందే గుండు సూది కూడా అనుకోవచ్చు మనం. అది అవతల వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు మేడం. సో ఆ టైంలో మనం స్వార్థంగా ఉండాలి మేడం. నేను నా బిడ్డ అంతే, వాళ్ళు ఏమైనా అనుకోని అంతే మేడం. ఆ తర్వాత కూడా మనం కొంచెం ఒక 2-3 months పీరియడ్ పోస్ట్ పార్టం డిప్రెషన్లో ఉంటాం మేడం. మనకి నిజం చెప్పాలంటే అందరికన్నా మన బెస్ట్ సపోర్ట్ మన మదర్తో కూడా మనకు ఆ టైంలో గొడవలు అవుతాయి మేడం, మన హార్మోన్స్ వల్ల. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నాకు తెలుసు చాలా మంది రిలేట్ చేసుకుంటున్నారు ఈ పాయింట్ తోటి. మనకి వాళ్ళు నుంచున్నా నచ్చదు, కూర్చున్నా నచ్చదు తల్లి మన పక్కన. మనం చూసుకున్నట్టు మన పిల్లల్ని ఎవ్వరు చూసుకోలేరని మనకు ఒక ధైర్యం. ఆ ధైర్యమే మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మేడం. చెప్పండి. మనం చూసుకున్నట్టు మన పిల్లల్ని ఎవ్వరు చూసుకోలేరు. అది మనకు అనిపిస్తుంది, అది ఫ్యాక్ట్ మేడం. అది 100% ఫ్యాక్ట్. నా బేబీ పుట్టిన తర్వాత భోగిపళ్ళ రోజున మేము తనకి తలంటు చేయాలంటే నేను అప్పటిదాకా బేబీకి ఇంకా స్నానం చేయించలా, మనిషి చేయించేది. నా మీద నాకు నమ్మకం లేక ఆ రోజు రెగ్యులర్ మనిషి రాకపోతే ఇంకో మనిషిని అడిగా. ఆమె పాప నోట్లో సబ్బు నీళ్ళు వేసేసింది మేడం. ఆ నెక్స్ట్ డే నుంచి నేను స్నానం చేయించుకున్నాను నా రిధన్యకి. నేను చాలా కంఫర్టబుల్గా చేయించుకున్నాను. ఇవాళకి నేనే చేయించుకుంటాను. అది గొప్ప కాదు, అందరికి అవకాశం ఉన్న వాళ్ళ వేరే వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ నాకు అదొక అనుభవం అన్నమాట. మనం మన బేబీని హ్యాండిల్ చేసినట్టు వేరే వాళ్ళు చెయ్యలేరు. కానీ మేడం ఎవరైనా హెల్ప్ చేస్తానని సపోర్ట్కి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మనకు అవసరం సపోర్ట్ అనేది. ప్రెగ్నెన్సీలో కూడా పోస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి మన తల్లి కానీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక అత్తగారు, నాకు మా అత్తగారు ఉన్నారు మేడం ప్రెగ్నెన్సీలో. కొంచెం లేటర్ 3rd trimester మా మమ్మీ వచ్చారు. అప్పటి వరకు నాకు మా అత్తయ్య గారు ఉన్నారు. ఆవిడ రోల్ ఏంటంటే నార్మల్ డెలివరీ కష్టం కాదు, కాన్స్టెంట్గా తను నాకు పార్ట్నర్ ఆ విషయంలో. మా అత్తగారు. నాకు నార్మల్ డెలివరీ, మీ ఆయనని నేను 15 నిమిషాల్లో కన్నాను. ఇంటి పని అంతా చేసుకుని వెళ్ళాను. కింద ఒంగుని బట్ట కూడా పెట్టింది నేనే. ధనుర్మాసం స్టార్ట్ అయింది ఆ రోజు. ప్రసాదం తిని చక్కగా హాస్పిటల్కి 1 గంటకి వెళ్ళాను. 1:16కి మీ ఆయన పుట్టాడు. అది ఇబ్బందికరమైన విషయమే కాదు శ్రీదేవి. నీకు న్యాచురల్ అవుతుందమ్మా, నీ తోటి కోడలికి న్యాచురల్ డెలివరీ అయిందమ్మా. సో నువ్వేదో లావుగా ఉన్నావు, ఇది ఉన్నావు, అది ఉన్నావు అని ఎవరైనా చెప్తే నువ్వు దాన్ని పక్కన పట్టేసాయి. మీకు నేనున్నాను కదా, లోపలికి ఉన్నామన్నా డెలివరీలో నేను ఉంటాను, నాకు అభ్యంతరం లేదు. తల్లి నీకు న్యాచురల్ డెలివరీ అవుతుందని చెప్పేవారు మేడం. నీకు నార్మల్ అట్లా చెప్పేది వినేటప్పుడు ఎట్లా అనిపించేది? యాక్చువల్లీ నేను ఫస్ట్లో నమ్మేదాన్ని కాదు మేడం. ఎందుకంటే వెళ్ళిన ప్రతి డాక్టరు నీకు సిజేరియన్ చేసేయాలి, డేట్ పెట్టేయాలి టైప్లో ఉండేవారు. కానీ మా అత్తగారు నాకు చాలా సపోర్ట్ చేశారు మేడం. మా అమ్మ కూడా నాకు ఇంకో రకమైన సపోర్ట్ ఏంటంటే నీ శరీరానికి నీ బిడ్డకి ఏది అనుకూలమో అది జరుగుతుంది, ఓకే, ఇదే ఉండాలని నాకేం కంపల్షన్ లేదు.
సిజేరియన్లో నిన్ను ఒక నెల ఎక్కువ బాగా చూసుకోవాలా, చూసుకుంటాను. నార్మల్ అయ్యి నీ వర్క్కి నువ్వు వెళ్తావా, నీ పిల్లల్ని చూసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా డెలివరీని చాక్లెట్ తిన్నంత ఈజీగా మాట్లాడడం మొదలెట్టారు మేడం. హార్మోన్స్ వల్ల అప్పుడప్పుడు కోపం వచ్చేది మేడం, నేను ఇంత మోస్తున్నాను, ఆపసోపాలు పడుతున్నాను, వీళ్ళేంటి ఇదేదో ఇంత చిన్న పిప్పర్మెంట్ లాగా మాట్లాడుతున్నారే అని. బట్ దే ఆర్ 100% కరెక్ట్ మేడం. ఇన్ రెట్రోస్పెక్ట్ ఇవాళ రోజు నేను వెనక్కి చూసుకుంటే వాళ్ళ డెసిషన్ కరెక్ట్, వాళ్ళ అడ్వైస్ కరెక్ట్ చాలా. సో సెకండ్ ట్రైమిస్టర్ అంతా ఇట్లా ఒక ప్రిపరేషన్, డెలివరీకి, జాబ్లో బిజీ, అన్నీ బాగా. వేవిళ్ళు మాత్రం ఉన్నాయి మేడం, అవి నాకు పోలేదు. ఒక రకంగా అది ఇండికేషన్ ఏమో నా బేబీ నాతో బాండ్ అవ్వడానికి అని అనుకునేదాన్ని నేను. తర్వాత వారంలో ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగుండదు. గబుక్కుని వెళ్ళి గూగుల్లో చదవకూడదు, ఇవాళ బాగాలేదు ఏంటి, అసలు నాజియా లేదు ఏంటి అని. చాలా చెడ్డ అలవాటు అయిపోయింది మేడం, అది ఎడిక్షన్. ఆ చదివితే మనకి ఏదో అనవసరమైనవన్నీ చదువుతాం దాంతోపాటు, అది ఇంకా బాధ, బ్రెయిన్ అంతా పాడైపోతుంది. సో యాజ్ ఏ రూల్ నేను నా ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ నేను ఇంటర్నెట్ సహాయం తీసుకోలేదు మేడం, ఎక్స్పర్ట్స్ సహాయం మాత్రమే తీసుకున్నాను. అది నథింగ్, ఏది కూడా పెద్ద ఇష్యూ కాదు. మనం మన ఒక డిసిప్లిన్ వేలో వెళ్తే చాలు, అడ్వైస్ తీసుకొని డాక్టర్ది. కమింగ్ టు థర్డ్ ట్రైమిస్టర్, నాకు స్కాన్ చేసి బేబీ బ్రీచ్లో ఉందని చెప్పారు మేడం. బ్రీచ్ అంటే కాళ్ళు, ఎదురు కాళ్ళు. దానికి ఓకే మహా అయితే సిజేరియన్ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ అరౌండ్ వినాయక చవితి నేను బేబీతో మాట్లాడుతూ చెప్పాను అనమాట, నువ్వు 34th వీక్ వచ్చావు, నువ్వేమో బ్రీచ్లో ఉన్నావు, నీకేంటి నార్మల్ డెలివరీ వద్దా, ఏంటి నీ ఆలోచన, నీకు ఇష్టమైతే నువ్వు తిరుగు కిందకి, మార్జాలాసనం పిల్లిది వేస్తాం, క్యాట్ పొజిషన్, అది వేసేదాన్ని మేడం. ఒకరోజు బాగా సైడ్ పెయిన్ వస్తుంది మేడం నాకు, అరౌండ్ వినాయక చవితి, నాకు డేట్ థింక్ September 22 ఏదో అనుకుంటా. సో ఐ టోల్డ్, నేను మా అమ్మకి పిలిచి చెప్పాను, నా స్కాన్ నెక్స్ట్ 5 days తర్వాత కదా, నువ్వు చూడు బేబీ హెడ్ డౌన్ ఉంటుంది, ఎందుకంటే పాప తిరగడం నాకు తెలుస్తోంది బాగా ఇటువైపు అంతా. ఒక నాకు ఐ అండర్స్టూడ్ హర్ ఇది. సో ఐఎమ్ 100% ష్యూర్ ఇప్పుడు బేబీ. తర్వాత కిక్స్ కింద వెంపు ఉండేవి, కాళ్ళుతో కిక్ చేస్తుంది, మారి పైకి వచ్చాయి, పైకి తన్నేది అనమాట. సో అది స్కాన్కి వెళ్ళాం, బేబీ హెడ్ డౌన్కి వచ్చేసింది అనమాట. నాకు అందరూ, నువ్వు ఇంతలా ఉన్నావు, యూట్రస్లో స్పేస్ తక్కువ ఉంటుంది, 34th వీక్ తర్వాత బేబీ పొజిషన్ మారదు, అసలు అవన్నీ ట్రాష్ మేడం ఒక రకంగా. అంటే ఎక్స్పర్ట్ అడ్వైస్ లేకపోతే, డాక్టర్ చెప్తుంటే ఆబ్వియస్లీ మనం నమ్ముతాం, బట్ మన బేబీ మన మాట వింటుంది మేడం. అంటే మనం బేబీతో మంచిగా ర్యాపో బిల్డప్ చేసుకోవచ్చు మేడం, ఆ బేబీతో ఇద్దరు సంతోషంగా ఉన్నప్పుడు. అవును మేడం. ఎందుకంటే ఈ పాయింట్ నేను చెప్పాలి ఏంటంటే, ఒక్కొక్కసారి మనం కొంతమంది టాక్ టు బేబీ చేస్తామంటారు, కానీ ఆ బేబీ మళ్ళీ తిరిగి మనకి సమాధానం చెప్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు, దే ఆర్ నాట్ వెరీ ష్యూర్. బేబీ ఒక్కొక్కసారి తిరుగుతుంది, ఒక్కొక్కసారి మామూలుగా కూడా తిరుగుతుంది అంటారు. అట్లా ఉండేవాళ్ళు ఆ బేబీ నా మాట వింటుంది, బేబీ నాకు సహాయం చేస్తుంది అని గట్టిగా చెప్పలేరు. అట్లా ఉన్నప్పుడు ఇవి జరగదు. బహుశా మేడం లేదు, కానీ జరుగుతుంది కానీ వీళ్ళు గమనించట్లేదు. ఇట్లాంటి చేంజింగ్ టు బ్రీచ్ అట్లా అవి బహుశా జరగవు మేడం ఆబ్వియస్లీ. ఇదేంటంటే బేబీ స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకొని ఆ తల్లితో ఆ బాండింగ్ బాగుండి, నేను నా తల్లికి సహాయం చేయాలి అనేది అనుకొని చేయడం, తల్లి కూడా ఓకే నీ ఇట్లా నా బిడ్డ నా మాట వినింది అని ఒప్పుకొని ఎక్స్పెక్ట్ చేసి. మా చెల్లెలు మా అమ్మ మాట నా బేబీ ఎక్కువ వింటుంది మేడం, బాగా మూవ్ అవుతుంది. మా హస్బెండ్, మా సిస్టర్, మా మదర్, వీళ్ళ ముగ్గురు మాటలు విన్నప్పుడు నా బేబీ ఎక్కువ డాన్స్ చేస్తుంది. మనమే కాదు మేడం, నా పాయింట్ ఎందుకు రేజ్ చేస్తున్నానంటే, మనం తల్లి ఒకటే కాదు మేడం, ఫ్యామిలీ మెంబర్స్ కూడా బేబీతో బాండ్ అవుతారు మేడం. వాళ్ళు కూడా మా మమ్మీ బేబీకి ఒక చూస్ చేస్తుంది ఎవరితో ప్రిఫరెన్స్, బేబీ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిఫరెన్స్ ఉంటుంది మేడం.
156 స్తోత్రాలు ఉన్న పుస్తకం ఏదో ఉండేది మేడం మా మమ్మీకి. నేను ఆ బుక్ కి సూపర్ మార్కెట్ అని పేరు పెట్టుకున్నా. అందరు దేవుళ్ళది తల ఒక పద్యం ఉంటుంది అన్నమాట, సూపర్ మార్కెట్ లాగా. అందులో మా అమ్మ ఎప్పుడు నా పక్కన కూర్చొని అదే చదువుతూ ఉంటుంది అనమాట. సో మా మమ్మీ మీద దానికి ఒక ఎఫెక్షన్, నా బేబీకి ఇది నా కోసమే కదా అమ్మమ్మ అన్ని చదువుతుంది. నా సిస్టర్ నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి లండన్ నుంచి ఏదో ఒకటి రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ పంపించటం, అది దానికి ఒక వీళ్ళు నన్ను బాగా చూసుకుంటారే అని ఒక. అఫ్ కోర్స్ మా హస్బెండ్ తోటి ఇంకా నేను చెప్పక్కర్లేదు, హీ టాక్ టు ది బేబీ చాలా ఫాలో చేశారు. సమ్ టైమ్స్ బియాండ్ మీ, నాకన్నా కూడా తనే బాగా మాట్లాడేవారు బేబీ తోటి. అది అది చాలా ఇంపార్టెంట్ మేడం. ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఖచ్చితంగా. అవుతుంది మేడం. డెలివరీ ఎట్లా ఉండింది? చెప్పండి మేడం, మీరు అడగండి క్వశ్చన్. షార్ట్ గా డెలివరీ మీకు పెద్ద ఇబ్బందిగా అనిపించలే? అంటే డ్యూరింగ్ డెలివరీ కూడా మీరు టాక్ టు బేబీ చేశాను మేడం. సాంగ్ విన్నాను మేడం కన్సిస్టెంట్ గా. నా లేబర్ 18 hours మేడం. 18 hours పెయిన్స్ లో కూడా నేను కంటిన్యూస్ గా ఆ పాట వింటూ ఉన్నాను, పాపతో మాట్లాడుతూ ఉన్నాను. ఆఫ్టర్ డెలివరీ బేబీ ఎట్లా పుట్టగానే మిమ్మల్ని చూడడం కానీ? సో నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ డెలివరీ మేడం, కానీ బేబీ కొంచెం ట్రబుల్ లో ఫస్ట్ క్రై లేదనమాట. రిసెసికేట్ చేశారు, బేబీ బాగుంది. దూరం నుంచి గ్లాస్ లో పాపను చూపించారు. నేను పాట ప్లే చేశాను మేడం. అంత చిన్న బేబీ మేడం, మేము ఫోటో తీసుకున్నాము, లెఫ్ట్ కి తల వాల్చి ఇలాగా ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో రికగ్నైజ్ చేసి అటు తిరిగింది. నేను నా బుక్ లో రాసుకున్నాను మేడం, బేబీ ఫస్ట్ టైం మా మాయ్ గారిని చూస్తే 1 hour ఓల్డ్ బేబీ, గంట క్రితం పుట్టిన పాప మా మాయ్ గారిని చూసి నవ్వింది మేడం. మా అత్తయ్య గారికి బాయ్ చెప్పింది, మా అమ్మని చూసి ఏడ్చింది. హ్యాండ్ రైజ్, లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేసి మా అమ్మని చూసి ఏడ్చింది. నన్ను మా హస్బెండ్ ని చూసి అలాగా లెఫ్ట్ సైడ్ మా కోసం హెడ్ టర్న్ చేసింది. ఇంట్లో ప్రతి ఫ్యామిలీ మెంబర్ తోటి తను ఒక బాండ్ ఏర్పాటు చేసుకుంది. తామర పూలా పుట్టింది మేడం. నేను రంగు ఉండాలని చెప్పేదాన్ని కాదు మేడం, నువ్వు ఆడపిల్లవైతే నాజుగ్గా ఉండాలి, నాలా కాదు, ఒక మోడల్ ఉంటుంది దీపికా పదుకోన్ అలా ఉండాలి. లాంగ్ ఫింగర్స్ మేడం తనకి. ఆడపిల్ల మేడం అది. అసలు అది ఎందుకంటున్నానంటే నాకు ఎప్పుడు ఇట్లా డ్రెస్ వేసుకోవాలి ఇలా ఉండాలని ఉండేది కాదు మేడం. పాప వచ్చాక నాకు అందుకని మీరు నా ప్రీవియస్ ఇంటర్వ్యూకి దానిలో చాలా తేడా చూస్తారు. ఈ నాకు ఒక ఆడపిల్ల ఇట్లా తయారవ్వాలని నా కూతురు దగ్గర నేను నేర్చుకున్నాను మేడం. అన్నప్రాసన చేస్తే తను ఎట్లా చెప్పాలి, నేను పరమాన్నం పెడతాం మేడం మేము, తర్వాత డబ్బు నగలు పుస్తకం అన్ని పెట్టాం కదా మేడం. ఫస్ట్ తను అన్నపూర్ణ మేడం వెళ్ళి పరమాన్నం ముట్టుకుంది అన్నప్రాసనలో, పార్వతీదేవి అవతారం. తర్వాత వెళ్ళి బంగారం ముట్టుకుంది మేడం, లక్ష్మీదేవి అవతారం. థర్డ్ వెళ్ళి పుస్తకం ఎంత ఇచ్చినా ముట్టుకోలేదు మేడం. డబ్బులు నోట్లే తను సరస్వతీదేవి అనుకుంది మేడం. సో ముగ్గురు అమ్మలకి తల ఒక రూపంగా. తర్వాత నా బేబీ నవరాత్రుల్లో 2nd day వచ్చింది. సో మా ఇంటికి దుర్గా అమ్మవారే. సో అనుకున్నట్టుగానే అభిరామి వచ్చింది మేడం. అందుకని తనకు పెట్టిన పెద్ద పేరులో అభిరామి కూడా ఒక పేరు పెట్టారు. తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ మీరు మీటింగ్స్ గానీ ఇది పోయేటప్పుడు మీకు దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను మేడం. ఇందాక సనత్ సార్ విషయం దగ్గర ఆపాను. సనత్ సార్ తనకు చెప్పేవారు, నువ్వు కాన్సన్ట్రేషన్ గా ఏదైనా పని చేస్తుంటే నీకు ఎవరైనా పిలిచినా వినపడదని. రిధన్య నా డాటర్కి పుస్తకాలు అంటే చాలా ఇష్టం మేడం. ఆయన చెప్తూ ఉండేవారు, నువ్వు బుక్స్ బాగా చదువుతావు అని. తను పుస్తకాలు చదువుతుంది మేడం. పొద్దున్న లేవగానే ఉల్టా పెట్టుకుంటుంది ఏబీసీ బుక్ టేర్ చేయదు మేడం, చింపదు, దాన్ని విసరదు, పుస్తకం పట్టుకుంటుంది. ఎప్పుడు పుస్తకాలు పెన్లు అంటే ఇష్టం. అండ్ అది బుక్ చూస్తున్నంతసేపు మనం ఎన్ని పేర్లు పిలిచినా అది పలకదు మేడం. అలా చూసుకుంటూ ఉంటుంది మేడం పుస్తకాన్ని. విష్ణు సహస్రనామాలు, నేను విన్న పాటలు అవి ఏమైనా ప్లే చేస్తే వాకర్లో ఉందంటే అన్ని వస్తువులు పడేసుకొని మన దగ్గరకు వచ్చేస్తుంది మేడం, డమాల్ డిమీల్ అని. నాలో నేను చాలా అర్లీగా మాట్లాడానట మేడం. 10th month నేను పెద్ద పెద్ద ఇంగ్లీష్ సెంటెన్సెస్ మాట్లాడానట. నాకు నా డాటర్ అలా వద్దనుకున్నాను మేడం. లైఫ్ లాంగ్ చాటర్ బాక్స్ అని పెట్టి అందరూ ఇది వాగుతుంది. నాకు నువ్వు ఆలస్యంగా మాట్లాడినా పర్వాలేదు, నీకు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి,
నాకు నువ్వు హడావిడిగా పరిగెట్టి నడిచేసి ఇలాగ సడన్గా ఒక రోజులో పెద్ద అయిపోక్కర్లేదు, నువ్వు ఎలా రావాలో అలా రా, నీకేది కంఫర్టో అది చేసుకో అని చెప్పాను మేడం. అది దాని కంఫర్టబుల్ పేస్లో అది నడుస్తుంది. అండ్ ఒక విషయం ఎప్పుడైనా సరే పిల్లల్లో మనం గమనించాల్సినది, మనం కూడా అలవాటు చేసుకోవాల్సినది, వాళ్ళు ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే అది సాధించే వరకు వాళ్ళు వదలరు. ఇప్పుడు తను ఇక్కడ నుంచోబెడితే ఈ బొమ్మ, మీరు ఇచ్చిన బొమ్మ అది తీసుకునే వరకు తను అదే ప్రయత్నంలో ఉంటుంది మేడం. ఎన్నిసార్లు పడ్డా బాధపడదు, మళ్ళీ నుంచి ఉంటుంది. ఇది మనందరిలో మనం నేర్చుకోవాల్సినది, పిల్లల నుంచి నీతి మేడం. నేను ఏదైతే టాక్ టు ది బేబీ చేశానో చాలా వరకు విషయాలు తన భవిష్యత్తులో తెలుస్తాయి నాకు. తను ఉపయోగపడుతుందా సొసైటీకి, ఎలా చదువుతుందా అనేది. ఈ ఏజ్కి ఏవేవైతే రెలవెంట్గా ఉన్నాయో అవన్నీ తనలో ఇప్పుడు ఉన్నాయి మేడం. సనత్ సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో తనకి అవన్నీ, ఇది చెప్తే మీకు నవ్వు వస్తుంది. నేను కుదిరితే ఫోటో చూపిస్తాను. మా అమ్మ ఎవరైనా పెద్దవాళ్ళని చూస్తే ఫస్ట్ కాళ్ళ మీద వెళ్ళి దండం పెడేస్తుంది మేడం. తనది నిన్న ఫస్ట్ ఇయర్ బర్త్డే అయింది. సో షీఈ్ 1 year 1 day. ఎవరైనా కనిపించగానే ఫస్ట్ కాళ్ళు వెళ్ళి కాళ్ళు ముట్టు. అది మీరు చెప్పినారా? అంటే నేను చేసిన అలవాటు మేడం. ఫస్ట్ మాటల్లో టాక్ టు ది బేబీలో ఇప్పుడు చెప్పట్లా. ఇప్పుడు చెప్పండి మేడం, నేను తనే చెప్పాల్సిన అవసరమే లేదు. వద్దంటాం మనం, కాళ్ళు మట్టి రావద్దు వెళ్ళొద్దు అంటాం, తన కాళ్ళే పట్టు. కూర్చున్నా నుంచున్నా అంటే మనం ఇట్లా నుంచున్నాం కాబట్టి ఈజీ కాదు. మనం కాళ్ళు పైన పెట్టుకుని కూర్చున్నా కూడా తనకి పెద్దవాళ్ళు కనిపిస్తే ఫస్ట్ కాళ్ళు ముట్టుకోవడం అలవాటు. ఎందుకంటే నేను టాక్ టు ది బేబీకి ముందు మిమ్మల్ని డాక్టర్ సంపత్ కుమార్ అంటే నా గురువు, నా టీచర్, ఆయన నన్ను ఇంజనీరింగ్లో నా టీచర్, ఆయనకి ఇప్పుడు 85 years. తర్వాత మా స్వామివారు, మేమైతే ఎవరినైతే గురువుగారిని నమ్ముతాం ఆయన్ని, మీ ముగ్గురిని ఊహించుకుని అప్పుడు మొదలెట్టేదాన్ని పాపతో మాట్లాడడం. వాళ్ళ ముగ్గురికి నేను పాదాభివందనాలు అని అనుకునేదాన్ని. పాపతో చెప్పేటప్పుడు పెద్దవాళ్ళని గౌరవించడం, చిన్నవాళ్ళని అభిమానించడం, తోటివారిని ప్రేమించటం, ఈ 3 నీలో ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు. పెద్దవాళ్ళని అయితే గౌరవించాలి, చిన్నపిల్లల్ని అభిమానించాలి, నీతో ఉన్న వాళ్ళతో స్నేహంగా ప్రేమగా ఉండాలి. ఎవరైనా సరే నువ్వు నీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆహా చాలా కలుపుగోరు మనిషి అండి అనుకోవాలి. ఎవరు కూడా నిన్ను హర్ట్ చేసినంత మాత్రం నువ్వు పడిపోకూడదు. మళ్ళీ లేచి నిలబడగలం మనం. దేనికి కూడా నెగిటివ్ సొల్యూషన్ అవసరం లేదు, పాజిటివ్ సొల్యూషన్స్ చాలా ఉన్నాయి అని చెప్పేదాన్ని మేడం. నాకు తనలో ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్తానా, మమ్మీ ఎవరైనా ఇంట్లో ఎవరి దగ్గర ఉంటుందో ఎవరిని ఏం ట్రబుల్ చేయదు మేడం, అది ఆడుకుంటుంది. నేను వచ్చాక నన్ను పట్టుకుని ఆడుతుంది, నేను లేనని గోల పెట్టాను. 24 hours నేను ఒకసారి లేకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది హాస్పిటల్కి. వెళ్తే అది అన్నం తినలే సరిగ్గా, పాలు తాగింది, కానీ 1 way of showing that ఐఎమ్ యాంగ్రీ, నువ్వు నాకు చెప్పి వెళ్ళలేదు. వచ్చిన తర్వాత సారీ చెప్పించుకుంది మేడం. తర్వాత మూవ్ ఫ్రీగా. 2nd month మా డాడీ ఏం చేశారంటే, ఆఫ్టర్ షీఈస్ బోర్న్ 2nd month ఉండగా, ఎందుకు రాత్రి పడుకోవు, నువ్వు అమ్మని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు రాత్రిళ్ళు పడుకోవాలి అని చెప్పారు మేడం. మా డాడీతో మాట్లాడడం మానేసింది. 2nd month మొహం ఇలా తిప్పేస్తుంది, మా డాడీ వస్తే ఇలా అంటుంది, ఎంత దగ్గర వెళ్తే ఇంకా వెనక్కి వెళ్తుంది. ఏంటి ఇది నా మీద కోపం తెచ్చుకుందంటే, నేను లేదు డాడీ నాకు దీనిలో కోపం కనిపించట్లేదు, అది ఏమో మరి బాధపడిందేమో అనుకున్నాను నేను. ఆ రోజు రాత్రి అది పడుకుంది మేడం టైంకి, లేచింది పొద్దున్న టైంకి. తర్వాత మా డాడీ దగ్గరికి వెళ్ళింది, తాత నువ్వు నన్ను నైట్ పడుకోవట్లేదన్నావు, నేను నైట్ పడుకున్నాను, ఇప్పుడు నాకు నీతో మాట్లాడే అర్హత ఉంది కాబట్టి చెప్తున్నా, నేను రాత్రి మెలకుగానే ఉంటా. అప్పటి నుంచి మళ్ళీ రాత్రి మెలకుగా ఉంది. మా డాడీ సారీ సర్లీ నువ్వు మీ మమ్మీ చూసుకోండి. నాకు రాత్రి ఇంకా అది మెలకుగా ఉండడం వల్ల రామాయణం చెప్పడం అలవాటు అయిపోయింది. ఆమెకి సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడని చెప్పకూడదు, ఏడుస్తుంది గట్టిగా. నిన్నన్ని రికార్డ్ చేసుకున్నాను మేడం. నో 2nd month నో వినదు మేడం. 2nd month to 4th month 1 month ఇంచుమించు ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను కదా, బాలకాండ అవన్నీ. రామాయణంలో సీత రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళకూడదు మేడం. చూడు రిద్దు, ఇది తర్వాత హ్యాపీ ఎండింగ్ నాన్న, రావణాసురుడు చచ్చిపోతాడు, రాముడు నో, షీ డజంట్ వాంట్ టు హియర్. అంతే. ఇప్పుడైనా ఎవరైనా ట్రై చేస్తే రామాయణంలో రావణాసురుడు వచ్చాడంటే మా అమ్మ ఏడుస్తుంది మేడం. ఇప్పుడు సీత సుందరకాండం అదంతా వినదు మేడం, అది కూడా షీ డస్ నాట్ వాంట్. మా హస్బెండ్ ఎప్పుడు సుందరకాండ చదివేవారు నేను కడుతూ ఉన్నప్పుడు, కానీ తనకు అది వినో ఏమో, తనకి సీతాదేవి అంటే అసలు ఆమెను కష్టపెట్టడం ఏమి చూడదు మేడం.
ఓకే ఓకే ఇది ఒక టిపికల్ గా. ఓకే. తొల్లియును మర్రాకు అని ఎంఎస్ సుబ్బలక్ష్మిది సాంగ్ ఉంది. అది మీరు ఎంత బ్యాడ్ మూడ్లోనే ప్లే చేయండి, షీల్ బికమ్ నార్మల్. ఎంఎస్ అమ్మ పాటలన్నీ నేను కార్లో వినేదాన్ని, అంటే డ్రైవ్ చేసేటప్పుడు. తర్వాత ఎంత బాధలో ఉన్నా సరే ఏ ఫర్ యాపిల్ చుప్ అయిపోతుంది. ఎక్కడ ఉంది చార్ట్ చూసుకుంటుంది, నవ్వుకుంటూ ఉంటుంది, ఏ ఫర్ యాపిల్ చూసుకుంది, అంతే. అదే ఇంత చిన్న పిల్లలు ఇంత మెచ్యూరిటీ. అమ్మ జాబ్కి వెళ్తుంది, ఇప్పుడు నేను పాపని ఇంట్లో వదిలేసి ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ డెవలప్ అవ్వడానికి కారణం ఆ ఇండిపెండెన్స్ నాకు ఉండాలని మా అమ్మాయి అనుకుంటోంది. అమ్మని నేను రిస్ట్రిక్ట్ చేయకూడదు, నన్ను అమ్మ రిస్ట్రిక్ట్ చేయదు. తనకి జాండీస్డ్ అయిపోయింది మేడం. తను మా ఇద్దరి కంపాటబిలిటీ లేక, నేను ఓ పాజిటివ్ తను ఏ పాజిటివ్. 5 days హాస్పిటల్లో ఉంది. ఎవరైనా బ్లడ్ టెస్ట్కి తీసుకెళ్తే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అనుష్క రుద్రమదేవి మూవీ వచ్చింది మేడం. సో హాస్పిటల్లో నర్సెస్ అందరు తన అనుష్క అని పిలిచేవారు మేడం, నేను రుద్రమదేవి అని పిలిచేదాన్ని పాపని. అప్పుడు ఇంకా పేరు పెట్టలేదు కదా. సో నేను దగ్గర తీసుకొని, ఏ రుద్రమ్మా, నేను లేకుండా ఎవ్వరు తీసుకెళ్ళరమ్మా, నేను ఓకేనా, హాస్పిటల్లో ఇంకా బ్లడ్ టెస్ట్కి నేనే వెళ్తాను నీతోటి, లేకపోతే డాడీ వస్తారు, ఓకేనా, ఏడు పాపిస్తా, ఇంకేడవదు. ఎవరు బ్లడ్ టెస్ట్ తీసుకువెళ్ళేటప్పుడైనా మనం ఇగో వీళ్ళు వస్తున్నారు నీతోటి బ్లడ్ టెస్ట్కి, యు ఆర్ సేఫ్, అమ్మ చూడలేకపోతుంది నీ బ్లడ్ తీస్తుంటే, ఫైన్, ఏడవదు. అది తన ఫ్యూచర్ చాలా బాగుండాలని ఆబ్వియస్లీ అందరితో పాటు నేను ప్రే చేస్తాను. కానీ ప్రెజెంట్లో నా ప్రెజెంట్ బాగుండేలాగా నా బేబీ నన్ను అర్థం చేసుకుంటుంది, మా హస్బెండ్ అర్థం చేసుకుంటుంది. ఐ థింక్ అది చాలు మేడం. అంతే. చాలా సంతోషం, చాలా బాగా డీటెయిల్డ్గా చెప్పేశారు మేడం. అంటే టాక్ టు బేబీ అంటే తల్లి ఒక సంతోషంగా హోల్ హార్టెడ్గా చేసినప్పుడు ఆ బేబీ రెస్పాన్స్ కూడా అట్లనే ఉంటుంది మేడం. నేను ఒక్క స్టోరీతో ఎండ్ చేస్తాను మేడం, మీరేమనుకోకపోతే. నేను చాలా మంది ఆల్రెడీ చదివే ఉంటారు. ఒక ఆవిడకి వాళ్ళ అత్తగారితో పడదనమాట. అత్తగారికి విషయం ఇచ్చి చంపేసేయాలనుకుంటుంది అనమాట ఆవిడ. అనుకుని తండ్రిని వెళ్ళి అడుగుతుంది, నాన్న నేను షాప్ నుంచి కొనలేను కదా, నువ్వు విషయం కొని తెచ్చిస్తావా అంటుంది. వాళ్ళ నాన్న డాక్టరు, ఓ నువ్వు ఒక్కసారిగా విషయం ఇస్తే నిన్నే జైల్లో పెట్టేస్తారు, నువ్వు రోజు రోజు కొంచెం కొంచెం విషయం ఇవ్వు మీ అత్తగారికి, అప్పుడు బాగుంటుంది. అట్ ది సేమ్ టైం విషయం ఇచ్చేటప్పుడు నుంచి నువ్వు బాగా మసలుకో మీ అత్తగారితోటి, మంచిగా ఉండు, రోజు సేవలు చెయ్యి, ఎవరికి అనుమానం రాకుండా నీ మీద అని చెప్తాడు తండ్రి. ఈమె రోజు రోజు కొంచెం కొంచెం విషయం పెడుతూ ఉంటుంది అత్తగారికి. ఒక 4 నెలల పాటు పెట్టినప్పుడంతా, అత్తయ్యా బాగున్నారా, ఇదిగో ఆరెంజ్ జ్యూస్ అని చెప్తుంది. ఫ్రెండ్స్ అందరికీ మా అత్తగారు మంచిదని చెప్తుంది. ఒక వారం అయ్యాక అత్తగారు మారుతూ ఉంటుంది. ఇంత బాగుంది కోడలు, నేనేంటి దీన్ని ఇంత చెడ్డది అనుకున్నాను, నా కొడుకుని నాకు దూరం చేస్తుంది అనుకున్నాను, కానీ ఈ అమ్మాయి అలాంటిది కాదని అత్తగారు మారి మారి ఎక్కడికి వెళ్ళినా సరే నా కూతురు కన్నా నా కోడలే నాకు అని చెప్తూ ఉంటుంది అనమాట. అది చూసి ఈ అమ్మాయి మారుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒకరోజు బోర్ నేర్చేస్తుంది, నాన్న ఆ విషయానికి ఏమైనా విరుగుడుందా, ఇంత విషయం పెట్టేస్తానే మా అత్తగారికి, ఏం మా చంపేస్తానన్నా, వద్దు నాన్న మా అత్త చాలా మంచిది, నన్ను ప్రతి చోట పొగుడుతూ ఉంది, అందరికీ నన్ను మంచిదాన్ని చెప్తుంది అంటే వాళ్ళ నాన్న చెప్తాడు, సంతోషంగా వెళ్ళి పడుకోమ్మా, నేను నీకు ఇచ్చింది విషం కాదు, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్, మీ అత్తగారికి రోజు నువ్వు బలం వచ్చేటట్టు మంచి ట్యాబ్లెట్ ఇచ్చినావు, అంతే తప్ప నేను విషం పెట్టలేదమ్మా. ఒక్కటే అర్థం చేసుకో, మనం మారితే లోపల నుంచి మన చుట్టూ వాళ్ళు కూడా మనతో పాటు మారుతారు. నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బయట ప్రపంచాన్ని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో ఆ మంచి ఇమేజ్ మాత్రమే నీ బిడ్డకి ఇవ్వు, బయట ప్రపంచంలో ఉన్న చెడు నీడ నీ బిడ్డ మీద పడనీయకు అని చెప్తారు. ఇంకొక కథ ఉంది మేడం, మీరేమనుకో చెప్పండి. నేను కలిసిన వాళ్ళందరూ నాతోటి, మేము లాస్ట్ డే వరకు డెలివరీ వరకు ఆఫీస్కి వెళ్ళాం, మేము నీలా ఎప్పుడు ఆపసోపాలు పడలేదు, ఓమ్మా నువ్వు ఎంత సుకుమారం పడుతున్నావు, నీకు ఇప్పుడు మనిషి అత్తగారు వీళ్ళు వాళ్ళు అంటే బాగా ఏడుపు వచ్చేసింది అనమాట. ఆ దుఃఖంలో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి బాధపడ్డా, డాడీ ఏంటి డాడీ, మమ్మీ దగ్గర నుంచి అందరూ సొంతంగా చేసుకున్నారు, నేనెందుకు డాడీ సొంతంగా చేసుకోలేకపోతున్నాను. మా నాన్న కథ చెప్పారు నాకు. అడవిలో వెళ్తూ ఉంటారంట, రాజు మంత్రి వెళ్తూ ఉంటే ఒక కట్టెలు ఏరుకునే అమ్మాయి ఉంటుందంట. ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది, ఏరుకుంటూ ఏరుకుంటూ సడన్గా అంటది, చెట్టు వెనకాలకి వెళ్తుంది, ఆమెకి డెలివరీ అయిపోతుంది, పిల్లని తీసుకొని వీపుని కట్టుకొని అట్లే మళ్ళీ పూలలు ఏరుకుంటూ ఉంటుంది.
రాజుగారు అది చూస్తాడు, ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి పిలుస్తాడు రాణివాసం వాళ్ళందరినీ పిలిచి, రేపటి నుంచి ఇవాళ నుంచే రాణికి ఫ్రూట్ జ్యూస్ ఆపేయండి, రాణిగారికి ఏం పెట్టొద్దు, అతిగా ఓవర్ యాక్షన్ చేస్తుంది ఆమె, ఆమెకి ఏం అవసరం లేదు, ఆమె కూడా చెట్టు వెనకాల కనగలదని చెప్తాడు పిల్లల్ని. సరే ఆ విషయం రాణికి తెలీదు, సడన్గా ఫ్రూట్ జ్యూస్ ఆగిపోద్ది, ఏది నాది జ్యూస్ అంటే, ఏం లేదే అక్కడ ఇవ్వద్దన్నారమ్మా రాజుగారు మీకేమి అంటారు. మంత్రిని పిలిపిస్తుంది ఆమె, ఏందయ్యా నువ్వేం చేసినావు, ఏంది ఇట్లా చేస్తున్నాడు రాజు అంటే, ఆమె అంటది, మంత్రి అంటాడు, సరే అమ్మా ఒకరోజు టైం ఇవ్వండి మా మీరు అని. ఆ రోజు రాజుగారిని ఒక 15 days తర్వాత పదండి సార్ మనం తోటలోకి వెళ్దాం అంటాడు. తోటలోకి వెళ్తారు రాజుగారు మంత్రి. మొక్కలన్నీ చచ్చిపోయి ఉంటాయి, ఒక్క మొక్క కూడా ఉండదు ఉద్యానవనంలో. ఏందయ్యా ఇట్లా చేసినావని మాలిని పిలుస్తాడు. పిలిస్తే మాలి అంటాడు, మీ మంత్రి పోయొద్దన్నారు సార్ నీళ్లు అని. ఎందుకంటే అవును సార్, అడవిలో వాన పడితే ఏపుగా మొక్కలు పెరుగుతూ ఉన్నాయి, ఇక్కడ పెరగవా ఏంది, వీటికి నీళ్ళు పోయాలా స్పెషల్గా అంటాడు. అంటే రాజు అంటాడు, అదేంట్రా అది అడవి మొక్క, ఇదేమో మన ఉద్యానవనంలో పూల తోట, దీన్ని చూసుకోకపోతే ఎట్లా, మరి ఆమె అడవిలో ఉన్న మనిషి పుల్లలు ఏరుకుంటుంది, పిల్లల్ని కంటది, రాణి ఎట్లా చేస్తుంది సార్ అని అడుగుతాడు రాజుని మంత్రి. మా నాన్న నాకు చెప్పారు, నీతో అలా మాట్లాడిన వాళ్ళందరూ అడవిలో పుల్లలు ఏరుకుంటున్నారు, నువ్వు నా ప్రిన్సెస్, నువ్వు నా రాజకుమారివి, మీ ఆయన రాణివి, నీకు అన్నీ చేస్తాం, చేయించుకో, ఇంత కూడా సిగ్గుపడద్దని చెప్పారు. ఇక్కడున్న ఆడవాళ్ళకి అందరికీ నేను అదే చెప్తున్నా, మీరు ఇప్పుడు రాణులు, ఫ్యూచర్లో మీకు కనబోయే బిడ్డలకి మీరు తయారు చేస్తున్న మీరు ఒక ఏమనుకోవాలి, మిమ్మల్ని మీరు సైంటిస్ట్. సో మీకు అటెన్షన్ డిజర్వ్ చేస్తారు, మీకు ఇచ్చిన అటెన్షన్ అల్లా తీసుకోండి, పాజిటివ్ ఇవ్వండి పిల్లలకి, నెగిటివ్ నీడ వాళ్ళ మీద పడనివ్వకండి, మంచి మంచి కథలు చదవండి, చెప్పండి, పిల్లలతో మాట్లాడండి, వాళ్ళు వింటారు, పిల్లలు మనకు సమాధానం కూడా చెప్తారు. అండ్ డెలివరింగ్ ది ఫ్యూచర్ జనరేషన్ అని మేడం వాళ్ళ క్యాప్షన్ ఉన్నట్టు మంచి పెద్ద పెద్ద మంచి మంచి పిల్లల్ని దేశానికి ఇవ్వండి మీరు. Beautifully said. Thank you for giving me that opportunity to relive these moments. Yeah. It's wonderful listening to you. So it will be, I'm sure it's going to be useful for reader, for viewers, and because it is like lighting a lamp. And with I just hope that you will continue on your mission, and God will give you and Bhaskar sir more strength, courage, money, everything to put this mission to use, and we will be able to in the future deliver a lot of good babies yes, for the society. Thanks for being with us. Pleasure is mine. Yeah. No, because understanding the concept, practicing, and able to deliver it again, so that in a way people can understand. So that is what it is. However much we tell, it is one thing is directly if we see sun, it is not that it is because the heat and we cannot tolerate it. Same thing, a reflected sun. Beautiful. Cool. So the concept reflected through your experience, it will be applicable, understandable, reach many people, I wish, because it is God's work we are doing. Whatever is required of me in the future, I will be a part of the team. Yeah. Thank you. Thank you so much.